నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 20వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక ఈ వీడియోపై ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే వ్యాపారంలో వృషభ రాశి వ్యక్తులకు నూతన ప్రయత్నాలు అనేవి చక్కగా ఫలించబోతూ ఉన్నాయి. పలు మార్గాలలో మీకు అభివృద్ధిని అయితే విశేషంగా సాధించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనలాభం మీకు తప్పకుండా పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యేక గుర్తింపు కోసం మీరు కృషి చేస్తారు. పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి. ధర్మ మార్గంలో మీరు ముందుకు సాగితే విజయం మీ వెంటే వరిస్తుంది. కొందరి వలన ఇబ్బందులు ఎదురైనా గానీ మీరు మాత్రం వాటన్నిటిని బుద్ధిబలంతో ఎదుర్కొంటారు. ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని మీరు సాధించండి. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపడం మంచిది. ఎందుకంటే కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే సూచన ఉంటోంది. అలాగే మీరు చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఎదురయ్యే సూచన ఉండబోతోంది. మీరు రేపటి రోజున కొన్ని పనులలో మంచి చేయాలి అనుకున్నా మీకు చెడు ఎదురవుతుంది. ఇక వీరి యొక్క ఆలోచనలు అంతగా ఫలించవు. ప్రతి విషయంలో కూడా మీరు కాస్త మందకొడిగా ఉంటారు. అలాగే కొందరి మాటలు విని మీరు మోసపోవడం కూడా జరగచ్చు. కాబట్టి రేపు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు కొన్ని ఆశ్చర్యకర సంఘటన అనేది మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతున్నారు. వృషభ రాశి వ్యక్తులకు స్నేహితులతో, సన్నిహితులతో, అన్నదమ్ములతో, అలాగే ఆడపడుచులతో ఉన్నటువంటి కొన్ని గొడవలు అయితే ఇక మీదట తొలగిపోతాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోవద్దు. కొత్త సమస్యలు వస్తాయి. రేపటి రోజున మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులు కొత్తగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కానీ లేదా బ్యాంకు పరమైనటువంటి వ్యవహారాలు కానీ మీ ప్రయత్నాలన్నీ కూడా కలిసొస్తాయి అనే చెప్పుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా, వృత్తి వ్యాపారాల నిమిత్తంగా కాస్త గందరగోళమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం విషయంలో కూడా ఉద్యోగస్తులకు ఉద్యోగ నిమిత్తంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. కానీ వాటిని మీరు అధిగమిస్తారు. ఇక రేపటి రోజున దాంపత్య జీవితం అనేది అనుకూలంగా మారుతుంది. కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. అలాగే కొన్ని సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్లను తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా చాలా శుభ ఫలితాలు చూస్తారు. ఇక అలాగే మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.